నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఇరాన్ చర్చలు ఏమవుతాయి అన్నది ఒక పెద్ద గందరగోళానికి దారితీసే పరిస్థితి కనపడుతుంది. లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో చర్చల్ని అవసరమైతే బహిష్కరిస్తామని ఇరాన్ ఒకవైపు ప్రకటన చేస్తోంది. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం ఇస్లామాబాద్కి బయలుదేరింది. అయితే ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులను ఆపుతుందా, ఇత్యాది అంశాలన్నీ చర్చకు వస్తున్నాయి. అలాగే హర్మూజ్ తెరిచినట్టు తెరిచి ఇరాన్ మళ్ళీ మూసేసింది. 140 షిప్పులు రోజు ట్రావెల్ చేసేటువంటి హర్మూజ్లో కేవలం 15 షిప్పులే అనుమతిస్తామని చెప్తున్నారు. గత 24 గంటల్లో కేవలం 7 షిప్లే హర్మూజ్ జలసంధిని దాటినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఐఆర్జీసీ ఒక మ్యాప్ను రిలీజ్ చేసింది. పడవలు షిప్లు ఏవైతే వెళ్తాయో అవి ఓమన్ తీరం వైపు కాకుండా కొంత మధ్యగా లేదంటే ఇరాన్ వైపుకి దగ్గరగా వెళ్ళాలని సీ మైన్స్ బారిన పడకుండా ఉండటం కోసం సేఫ్ ప్యాసేజ్కి సంబంధించిన ఒక మ్యాప్ను కూడా రిలీజ్ చేసింది. ఈ ఎన్ని అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు సంజయ్ పుల్పాక్ గారు విదేశీ వ్యవహారాల నిపుణులు ఉన్నారు. అలాగే పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే మనతో సత్యమూర్తి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, ఒక గండం గడిచింది మీ పుణ్యాన. 2 రోజుల క్రితం మనం పెట్టుకున్న చర్చలో ఈ ఒక నాగరికతను అంతం చేస్తాన్న రోజు నిజంగా నేనైతే చాలా ఆందోళన పడ్డాను. కొన్ని పత్రికల్లో అదే ప్రధాన శీర్షిక కూడా పెట్టారు, అణుదాడి కూడా జరుగుద్దన్న శీర్షిక కూడా పెట్టిన పరిస్థితి. మొత్తానికి 24 గంటలు గడవకముందే 12 గంటలు 24 గంటలు కూడా కాదు, మనం మాట్లాడుకున్నాక 12 గంటల లోపే ట్రంప్ గారి మనసు మారింది. కొంత చర్చలకి ఒక దారి ఏర్పడింది. కాల్పుల విరమణ, అట్లీస్ట్ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుంది. చర్చలు ఇస్లామాబాద్లో జరుగుతాయి రేపు అనుకున్నాం. జేడీ వాన్స్ బృందం వస్తున్నది, అట్లాగే ఇరాన్ నుంచి ఒక బృందం వస్తుంది అనుకున్న టైంలో ఇజ్రాయెల్ లెబనాన్ మీద చేస్తున్న దాడులు దీనికి అడ్డంకిగా మారే పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకవైపు ఆయన లెబనాన్తో మేము చర్చలకి సిద్ధమని నెతన్యాహు ప్రకటన చేస్తారు, దాడులు మాత్రం ఆపము, చర్చలదే దాడులు అని చెప్తున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి? చర్చలు జరుగుతాయా? మీ అంచనా, మీరు బాగానే కొంత ముందస్తుగానే జ్యోతిష్యం తెలిసినట్టుగా చెప్తున్నారు. చర్చలు జరుగుతాయా ఏంటి చెప్పాలి? 100% జరుగుతాయి. ఓకే, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే బయట ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని మీసాలు దువ్వినా ఇరాన్కి మాత్రం చాలా విపరీతమైన పెద్ద దెబ్బ తగిలింది. దెబ్బ తగిలి వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ నాయకులు వాళ్ళకేం అవ్వలేదు. వాళ్ళ ఆస్తులు పాస్తులు, పిల్లలు, భార్యలు అందరూ యూరోప్, అమెరికాలో ఉంటున్నారు. ఒక్కొక్కరిని బయటికి తరిమేస్తున్నారు అమెరికా నుంచి. వాళ్ళకి వాళ్ళ బంకర్లు ఉన్నాయి, ఎక్కడో దాక్కున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా చెప్తున్నారు. అంతే. ప్రజలు ఎలా సఫర్ అయ్యారు అక్కడ. అమెరికా డొనాల్డ్ ట్రంప్ చేసింది ఏం చేశాడు? ఆ మాటలతో మొత్తానికి వాళ్ళు పరువు తీశాడు కదా, పరువు తీశాడు కదా. సో ఇప్పుడు మేము చేయం, మేము రాం, మరి అదంతా డ్రామా. వాళ్ళు పాకిస్తాన్ వాడి అమెరికా ఏదో రకంగా టేబుల్కి లాక్కుని రమ్మన్నారు. ఒక ఫోర్స్డ్ మ్యారేజ్ లాగా, ముందర పెళ్లి అయిపోయాక తర్వాత గొడవ చూద్దామని. అదే నేను వాళ్ళే మాట్లాడి నవ్వుతున్నారు. మీరు ఇది న్యూయార్క్ టైమ్స్ నేను ఆనందంగా నవ్వుతున్నాను. చర్చలు జరగాలే కోరిక. పుల్లారావు గారు, మీ జోక్ గురించి ఫోర్స్డ్ మ్యారేజ్ అన్నాడు ఒకడు. ఒక సిఎన్ఎన్ షోలో అది తీసుకొచ్చేసి పెళ్లి చేస్తారు. ఎలా తీసుకురా అంటే పాకిస్తాన్ చక్కగా ఉపయోగపడి, మనకు కూడా సామెత తాళాలు ఇచ్చేసారు తన్నుకు చావండి అని ఒక సామెత ఉంటుంది. మనకు కూడా తాళాలు ఇచ్చేసారు తన్నుకు చావండి అని చెప్తుంటారు. ఓకే, చెప్పండి సార్. సో అది అయిపోయాక ఇప్పుడు వచ్చింది ఏంటంటే వాళ్ళు వస్తారు. మెయిన్ థింగ్ అందరూ అనేది ఒక అనుకోని పరిణామం ఏం జరిగిందంటే, అణు బాంబులు లేకపోతే యురేనియం పక్కన పెడితే ఈ హార్మోజ్ జలసంధి ఏంటి, ఇరాన్కి రోజుకి $200 మిలియన్ వస్తాయి. వాళ్ళ ఆయిల్ ఆదాయం ఎంత సంవత్సరానికి? 50 బిలియన్. దీని మీద ఇంకా ఎక్కువ వస్తుంది, 100 బిలియన్ వస్తాయని లెక్కేసి. సో యుద్ధం అయిపోయాక వాళ్ళకి
ఒక లాటరీ కొట్టారా అంటే మిగతా దేశాలు ఒప్పుకోరు. ఉమ్, సో అది ఒక సీరియస్ ఇష్యూ అయిపోయింది. ఉమ్, ఉమ్, దానికి ఏమున్నారు ఇరానియన్స్ పాకిస్తానీ ద్వారా మనం అమెరికాతో సకానికి షేర్ చేద్దామంటే డొనాల్డ్ ట్రంప్ అన్నారు, ఒప్పుకున్నట్టుగా వచ్చింది మీడియాలో. అవును. ఎంతో బిలియన్ సంపాదిస్తాను అక్కడి నుంచి అని మీరు చదివారో లేదో. అవును 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 ఉమ్, బిలియన్ సంపాదించేస్తాను అంటున్నాడు. సో ఇది ఇద్దరు కూర్చుంటారు, ఉమ్, కొన్ని తేడాలు ఉన్నాయి, సరి చేసుకుంటాం, ఎక్స్టెండ్ చేస్తారు ఈ సీజ్ ఫైర్, ఉమ్, ఎక్స్టెండ్ చేస్తారు ఓకే మెల్లిగా. కొన్ని విషయాలు దీని మీద ఒప్పుకున్నాం దాని మీద ఒప్పుకున్నాం అంటారు. ఉమ్, అలా మళ్ళీ వెళ్తాది. పర్మనెంట్ సీజ్ ఫైర్ అయిపోతుందా చెప్పలేం. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ పక్కన బయటకు వచ్చి ఎవరి మీసాలు వాళ్ళు దువ్వుకుంటారు. బయటకు వచ్చేసి ఆవిడ ఏం అవ్వలేదు అంటారు ఉంటారు. ఇప్పుడు అమెరికాకి ఆ, వియట్నాం వార్ ఓడిపోయేది అవును 71, 72, 73లో ఎలక్షన్ టైంలో. ఉమ్, 20 సంవత్సరాల తర్వాత ట్రిలియన్స్, 22 సంవత్సరాల తర్వాత ఉమ్, ఇంకా అయిపోయింది, అమెరికా అయిపోయింది అన్నారు. ఉమ్, ఆఫ్ఘాన్ వార్ 20 సంవత్సరాలు చేశారు, ఉమ్, ఓడిపోయారు, బయటకు వచ్చి. ఓకే ఎంత వాళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే ధనవంతుడు ఎప్పుడు కింద పడినా మళ్ళీ పైన పడ్డాడు అంటాడు. ఓకే ఓకే